माता की जय। भारत माता की जय। जय जवान जय जय जवान जय जवान जय जय जवान जय जवान जय जय। 14 రోజుల క్రితం హిందువులు పర్యాటకులుగా వెళ్ళిన వాళ్ళని అక్కడ ఉన్నటువంటి మిలిటెంట్స్ వీళ్ళ హిందువులు క్రిస్టియన్స్ అని తెలుసుకుని మరి 28 మందిని చంపడం జరిగింది. దానికి మన సైనికులు వారి పందాలో వాళ్ళు అటాక్ ఇచ్చి ఆ మిలిటెంట్స్ను చంపడం కూడా, ఆ ఉగ్రవాదులను చంపడం జరిగింది. కానీ పాకిస్తానీయులు భారత్ మీద యుద్ధం ప్రకటించి వాళ్ళు తేనె పూసిన కత్తిలాగా మన మీదకి స్వారీకి వస్తున్నారు, యుద్ధానికి వస్తున్నారు. వాళ్ళు పెట్టినటువంటి మనం చూసాం, మన జమ్మూ కాశ్మీర్ని టార్గెట్ చేసి వాళ్ళు ఏ విధంగా అయితే డ్రోన్ల ద్వారా బాంబులని మన ప్రాంతానికి, ఇండియాలో ఉన్నటువంటి కాశ్మీర్ని హతం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేయడం, దానికి మన సైనికులు తిప్పగొట్టడం, మన త్రివిధ దళాల యొక్క నైపుణ్యంతో పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఏ ఒక్క బాంబులను కానీ ఇక్కడ పడకుండా వాళ్ళని గాల్లోనే హతం చేయడం జరిగింది. భారతదేశ సరిహద్దు కాశ్మీర్ కేంద్రంగా ఈ దేశంలో పర్యటిస్తున్నటువంటి హిందువుల యొక్క అభిరుచికి భిన్నంగా కొంతమంది ముస్లింలు, తీవ్రవాదులు ఈ దేశంలో ఉన్నటువంటి హిందువుల్ని కాశ్మీర్ ప్రాంతాన్ని పర్యటించడం, హతమార్చిన సంఘటనకు ప్రతీకారంగా తీవ్రవాదులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళని అంతమొందించాలని, ఆ తీవ్రవాద సమస్య దేశం మీద లేకుండా చేయడం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో ఉన్నటువంటి త్రివిధ దళాలకు సంబంధించిన సైనికులు కూడా కాశ్మీర్ ప్రాంతంలో దాచుకుని ఉన్నటువంటి ముస్కర్లను పట్టుకుని వేటాడి తరుణంలో దేశవ్యాప్తంగా మన భారతదేశానికి సంబంధించిన సైనికులు, త్రివిధ దళాలకు సంబంధించినటువంటి సైనికులందరూ కూడా ఈ యాత్రలో ఒక విజయ యాత్రగా భావించాలి. ఎందుకంటే దేశమంతా కూడా గర్వపడే రీతిగా ఈ దేశంలో తీవ్రవాదులు ఉండకూడదనేది నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో కోరుతున్నటువంటి కోరిక. 10 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ ప్రపంచంలో ఎక్కడా కూడా తీవ్రవాదం ఉండకూడదనే లక్ష్యంతో ప్రపంచ దేశాలు ఐక్యీకరణ చేసినటువంటి పరిస్థితుల్లో కావాలని కాశ్మీర్లో ఈ మీరు హిందువుల ముస్లింలు అని చెప్పి మరింత నీచంగా మీరు బట్టలు తీయండి అని సుందీ చేసుకున్నారా లేదని చెప్పి, సుందీ చేసుకుంటే వాళ్ళని వదిలి సుందీ చేసుకున్న వాళ్ళని హిందువులుగా భావించి వాళ్ళని హతమార్చినటువంటి దుశ్చర్య ఏదైతే ఉందో, గతంలో నిజాం నవాబు కాలంలో భారతదేశంలో ఈ భారత భూగా పరిపాలనలోకి నిజాం ప్రాంతాన్ని, హైదరాబాద్ ప్రాంతాన్ని విలీనం చేసేటప్పుడు ఆ నిజాం నవాబు కూడా ఇదే రకంగా హిందువుల ముస్లింలు అనేది తెలుసుకోవడం కోసం బట్టలు తీసి సుందీ చేసుకున్న వాళ్ళు వదిలి కానీ వాళ్ళని హతమార్చిన సంఘటన ఏంటంటే, ఇలాంటి తీవ్రవాద మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఈ ప్రపంచంలో ఉన్నారో వాళ్ళకు ఉండేటువంటి లక్షణం అతి చిన్నప్పటి నుంచి కూడా అనేక వందల సంవత్సరాలుగా ఈ లక్షణాన్ని వాళ్ళకి అలవాటు చేశారు. కాబట్టి ఈ ఆలోచన, ఈ రకమైనటువంటి విధానం ఎక్కడైతే ఉందో దాన్ని అంతమొందించాలని లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచంలో ఎవరైతే తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరూ అండదండలు బాగుండాలని, అదే రకంగా సరిహద్దు ప్రాంతాల్లో ఈ మిలిటరీ ఎవరైతే మన భారతదేశానికి సంబంధించిన సైనికులు ఈ యుద్ధంలో పాల్గొని తీవ్రవాదులను హంతమొందిస్తున్నారో వాళ్ళకి మనోధైర్యం కల్పించి వాళ్ళ యొక్క భగవంతుడు వారికి శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని దేశ ప్రధానమంత్రికి, రక్షణ మంత్రికి, అలాగే విదేశాంగ మంత్రి ప్లస్ అజిత్ దోవల్ ఎవరైతే ముఖ్య సలహాదారుగా ఉన్నారో వాళ్ళకి మనోధైర్యంతో పాటు భగవంతుడు ఆశీస్సులు ఈ కార్యక్రమంలో విజయవంతం అవ్వాలని చెప్పేసి దేశం విజయపథాన్ని నిర్ణయించి ప్రపంచంలో తీవ్రవాదులు అణచివేయగలిగేటువంటి భారతదేశానికి సమాధానం ఇవ్వాలని చెప్పి ఈరోజు అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామిని వారి సన్నిధిలో పూజ చేసి వారి ఆశీర్వాదం కోసం